నమస్కారం. రెండు మూడు తరాల భవిత సంక్షేమం నేటి మన చేతుల్లో ఉన్నాయన్నది ఒకసారి మీ అందరి దృష్టికి తెద్దామని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను. ఏది ఏమైనా నేటి సమాజంలో నైతిక విలువలు తగ్గిపోయినాయి అన్నది 100% నిజం. నైతిక విలువలు అంటే ఏమిటి? ఒక్క ఉదాహరణ. పూనాలో 17 ఏళ్ల బాలుడికి పార్టీ పరీక్ష పాస్ అయినందుకు 50,000 పాకెట్ మనీ ఇచ్చి 2.5 కోట్ల కారు ఇచ్చి రోడ్డు మీద ఎక్కి వదిలిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆ పిల్లాడు మద్యం మత్తులో రోడ్డు మీద పోతున్న ఇద్దరిని పొట్టన పెట్టుకుంటే ఆ పిల్లాడిని రక్షించటానికి తండ్రి, తాత, తల్లి పడుతున్న అవస్థలు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకో ఉదాహరణ. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఇంట్లో ఒక అబల మీద చేయి చేసుకుంటే దాన్ని సమర్థించే సంఘటనలే జరుగుతున్నాయి తప్ప ఖండించే సంఘటనలు చాలా తక్కువ జరుగుతుంది. ఇంకో ఉదాహరణ. బెంగళూరులో ప్రజ్వల్ రేవన్న కేసు. అతని తల్లి, తండ్రి కూడా నేడు పోలీసు వారి విచారణలో ఉన్నారు. అంటే ఒకటి మనం ఆలోచించాల్సింది, పెద్దలే పిల్లల్ని దారి తప్పటానికి అవకాశం ఇస్తున్నారు. పిల్లలకి ఒక డబ్బు ఉన్నవారే కాదు, డబ్బు, పరపతి, పదవులు ఉన్నవాళ్ళే కాదు, మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఇదే జరుగుతుంది. 12-13 ఏళ్ళ కుర్రాడికి ద్విచక్ర వాహనాలు ఇచ్చి లైసెన్స్ లేకుండా కూడా, వారికి లైసెన్స్ దొరకదు కదా 18 ఏళ్ళు వచ్చేదాకా, వారికి స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు ఇచ్చి రోడ్డు మీద వదిలిపెడుతున్నాము. నిజమే కదా? ఎంతమందిని చూడట్లేదు. హెల్మెట్ పెట్టుకోవాలన్న కనీస నియమాన్ని పాటిస్తున్నాము. వాహనం నడుపుతూ మొబైల్లో మాట్లాడకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు అన్న రూల్ని పాటిస్తున్నాము మనం. మొత్తం భారతదేశంలో చూసుకుంటే రోజు కనీసం 2-3 కోట్ల మంది మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నారు. కాబట్టి ఏమవుతుందని కాదు, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం చేసిన తప్పిదానికి ఫలితం ఇంకోళ్ళు భరించవలసి వస్తుంది. ఎగ్జామ్ పేపర్లో లీక్, అధికారులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారి నైతిక విలువలు మర్చిపోయి డబ్బు కోసం పేపర్లు లీక్ చేయటం మూలంగానే కదా వేల లక్షల మంది ఉద్యోగాలు లేక
అవస్థపడుతున్నది. మాటికి మాటికి పరీక్షలు జరిపి బెంగాల్లో టీచర్ ఉద్యోగాల నియామకాలపై జరిగిన ఘోటాలా కోర్టు 26,000 మంది ఉద్యోగాలు తీసేసింది. ఇది మనం చూస్తున్నది కాదు. ప్రజాస్వామ్యంలో ఒక పక్షం ఎక్కువ సీట్లు సంపాదించుకుని పదవుల్లోకి వస్తుంటే ఆ తీర్పును పూర్తిగా అంగీకరించని విపక్షాలు నైతిక విలువలు కోల్పోయినట్టు కాదా? ఈవెన్ పేదవాళ్ళలో కూడా డబ్బున్న వాళ్ళు, మధ్యరకం కుటుంబీకులు, మధ్య తరగతి కుటుంబీకులు కాకుండా పేదవాళ్ళలో కూడా తన కొడుకు ఏదన్నా అఘాయిత్యం చేస్తే లేదు కాదు అని సమర్థించి తప్పుడు సాక్ష్యాలు చెప్పి తల్లిదండ్రుల్ని చూడట్లేదా పేదవాళ్ళలో, నిరుపేదల్లో? అంటే సమాజం మొత్తం మెల్లిమెల్లిగా ఒక చీడ పురుగు చేరి నైతిక విలువల్ని కోల్పోతుంది. ఇవే నైతిక విలువలు ఇలా కోల్పోతూ ఉంటే భవిష్యత్తులో ఇంకా అక్రమాలు, అన్యాయాలు, విద్వేషాలు, వైషమ్యాలు, మారణ హోమాలు జరిగితే మనందరికీ క్షేమకరమాది. ఎక్కడో జరుగుతున్నాయని కాదు, పక్క వీధిలో జరిగితే పట్టించుకోకపోతే రేపు మన వీధిలో జరగచ్చు, పక్క ఇంట్లో జరిగితే పట్టించుకోకపోతే మన ఇంట్లో జరగవచ్చు. శాంతి సంయమనం ఉన్న సమాజం ఆర్థికంగా పుంజుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. రాష్ట్రం మొత్తం శాంతియుతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దేశం మొత్తం శాంతియుతంగా ఉంటే ప్రతి రాష్ట్రంలో కూడా పరిశ్రమలు వస్తాయి. ఆర్థిక వ్యవస్థకు ఒక దేశంలో, ఒక సమాజంలో, ఒక రాష్ట్రంలో, ప్రజలలో కొన్ని మౌలిక విలువలు ఉంటూ ఉంటే ఆ ప్రాంత ప్రగతి, ఆ రాష్ట్ర ప్రగతి, ఆ దేశ ప్రగతి వేరు. ఎక్కడికక్కడ కొట్టుకుంటూ ఉంటే ప్రగతి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్థిక సుస్థిరత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల సంక్షేమం ఎక్కడి నుంచి ఉంటుంది? మనం చూస్తున్నాం ఇజ్రాయిల్ గాజా పరిస్థితి, రష్యా యుక్రెయిన్ పరిస్థితి, ఇండియా పాకిస్తాన్ పరిస్థితి. మనం ఇంకా తట్టుకుని నిలబడ్డాం, కానీ పాకిస్తాన్ ఇవాళ రోజున ఆర్థికంగా ఎంత నష్టపోయింది, ఎంత కష్టపడుతోంది మనకి తెలుస్తున్న విషయమే కదా. కారణం సమాజంలో శాంతి సుస్థిరత లేకపోవటమే కదా. ఇవన్నీ కూడా వాళ్ళ రేపు ఎలా ఉందంటే, మనం ఏదో ఈ పూట గడుస్తుంది, ఈ రోజు గడుస్తుంది, ఈ నెల గడుస్తుంది, ఈ సంవత్సరం గడుస్తుంది అని ఆలోచిస్తున్నామే తప్ప నా పిల్లలు స్కూళ్ళలో ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పరచాం అన్న దృష్టితో, తృప్తితో అక్కడక్కడ ఆగిపోయి ముందు గురించి ఆలోచించని ప్రజల మూలంగానే కదా ఈ నైతిక విలువలు లేకపోవటం, పిల్లలకి నేర్పకపోవటం,
ఒక నిర్లక్ష్యం అని కాదు, ఒక పట్టించుకోని ధోరణి. మనకెందుకులే, మనం ఏమి చేయగలం, మనం ఏం మార్పు చేయగలం, మన పిల్లలు కులాసాగా ఉంటే చాలు. లక్షలు లక్షలు ఫీజు వేసి కట్టి స్కూళ్ళకు పంపిస్తున్నాం. ఆ తర్వాత ఏమైనా పట్టించుకుంటున్నాం? తల్లి తండ్రి ఉద్యోగస్తులై ప్రతిరోజు సమయం ఉండక ఇంటికి రాగానే అలసిపోయి ఆ రోజు గడిచిందన్న తృప్తితో పడుకుంటున్నారు తప్ప కనీసం ఆదివారం పూట కుటుంబం అంతా కలిసి ఒక్కసారి భోజనం చేస్తుందా? ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనమైంది. ఇవాళ రేపు లేదు ఎక్కడికక్కడ. ఇలా ఉంది అంటే మన ఆలోచన పద్ధతి. నలుగురు అన్నదమ్ములు ఒక కప్పు కింద కుటుంబాలతో కలిసి జీవించలేరు. నలుగురు అన్నదమ్ములు కలిసి ఉండలేక విడివిడిగా కాపురాలు పెట్టుకుంటున్నారే. 140 కోట్ల జనాభా, వివిధ రకాల మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు, భాషలు, ఇన్ని ఉన్న ఇన్ని వైధవ్యాలు ఉన్న ఇన్ని విధాలు ఉన్న 140 కోట్ల దేశం ఉమ్మడిగా ఎట్లా ఉండగలుగుతోంది అన్నది ఒక విచిత్రమే. ఇంకా ఎంతకాలం ఇట్లా ఉంటుందన్నది కూడా పెద్ద ప్రశ్నే. ప్రాంతీయవాదంతో రాష్ట్రాలు చీలిపోతున్నాయి. ఆ చీలిపోయిన రాష్ట్రాలు మళ్ళా చీలవా? ప్రాంతీయవాదం అంటూ ఎప్పుడైతే మొదలవుతుందో చీలిపోయి ఎక్కడ దాకా వెళ్తోంది గ్రహిస్తున్నామో మనం. ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతున్న విషయమే. కాకపోతే మనకి ఆలోచించే ఫస్ట్ తీరిక లేదు, ఆలోచిద్దామన్న భావన లేదు. పట్టించుకోకుండా పోతే ఈ భారతదేశం ఇంతకుముందు సంవత్సరాల కిందటి భారతదేశం కొన్ని వందల తరాల సంక్షేమానికి ప్రాతిపదిక వేస్తే నేడు ఇవాళ నవనాగరికత అలవరుచుకుని, తప్పులేదు పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచంలో మారుతున్న వ్యవస్థలు చూసి, ఆచార వ్యవహార నడవడి చూసి మనము మారటం అన్నది తప్పని నేను అన్నా. మార్పు అన్నది సహజం. పాత నీరు పోయి కొత్త నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కానీ నదీ నీరు సముద్రంలో కలవంగానే ఎట్లా ఉప్పగా మారుతుందో మంచి అన్నది ఏమాత్రం కొద్ది చెడు ప్రభావం ఉన్నా కూడా మొత్తం చెడుగా మారిపోతుంది. నేడు జరుగుతున్నది అదే. సామాజిక మాధ్యమాలు కానీ, టీవీలు, సీరియల్స్, సినిమాలు కానీ రకరకాలుగా
ప్రజలను ప్రలోభపెడుతూ జరుగుతుంటే మంచి చెడు ఆలోచించకుండా, ముందు చూపు లేకుండా, మంచి చెడు ఆలోచించదు ముందర చూపు లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం అన్నది నిజం కాదా? ఇవాళ టీనేజ్ పిల్లలు 12 ఏళ్ళ తర్వాత నుంచి పిల్లల్లో ఒక మౌలికమైన ఫౌండేషన్ ఉన్నది. నిజాయితీ, నైతికత, సామాజిక ప్రవర్తన ఇవి నేర్పకుండా ఎంతసేపు చదువు 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 అంటూ వాళ్ళని పొద్దునుంచి సాయంత్రం దాకా ఇంటికి వచ్చినాక హోంవర్క్తో రుద్దుతూ వారికి మిగతా ఏ విషయాలు లోక జ్ఞానం ఉండట్లేదు, పేపర్లు చదవలేరు. నడత అన్నది ఒక క్రమంగా, ఒక సక్రమంగా, ఒక డిసిప్లిన్తో ఎలా ఉండాలి అన్నది ఎంతమంది పిల్లలకి తెలిసి ఇవాళ. మన చుట్టూ ఉన్న సమాజాన్ని గుర్తించండి. రోడ్డు మీద చూడండి, బస్సుల్లో చూడండి, ఈ టీనేజ్ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో. ఇది ఒకటి మనం గమనించాల్సిన అత్యవసరమైన విషయం. ఇది ఆ పిల్లల్లో వయసు బట్టి జరిగిన మార్పులు బట్టి ఏవేవో ఆలోచనలు, కోరికలు వారి మధ్యలో ఒక వింత ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. వారి కూర్చోబెట్టి మంచి చెడు ఎవరు చెప్పగలుగుతుంది? ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్నా అన్న అమ్మాయి, లేకపోతే అబ్బాయి సక్రమంగా కాలేజీకి వెళ్తున్నాడా, కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాడా, ఏమి చేస్తున్నాడు అన్నది ఎంత మటుకు మనం కనుక్కుంటున్నాం. ఉండాలి వాళ్ళకి స్నేహం ఉండకూడదు అని నేను అంటలేదు, కానీ ఆ స్నేహానికి కొంచెం కట్టడి కావాలి. వయసు బట్టి వారికి కలిగే కోరికల్ని, ఉద్రిక్తనం మనం ముందర వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఇంట్లో ఉండొచ్చు మంచి చెడు నచ్చ చెప్పితే వాళ్ళు ఆలోచిస్తారు. ఏది చెప్పకుండా పిల్లల్ని అలా వదిలేసి తర్వాత మనం బాధపడితే ప్రయోజనం ఏముంది? కొన్ని లక్షల దురాగతాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒక రేపు జరుగుతోంది అనేది మనకు తెలిసిన విషయమే కదా. దీనికి మనం తీసుకోవాల్సిన ప్రాథమికమైన చర్యలు ఏమిటి అన్నది ఆలోచిస్తున్నామా? మనకు తెలిసిన వాళ్ళు కాదు కదా, మన అమ్మాయి కాదు కదా అని చెప్పి ఊరుకుంటున్నాం తప్ప ఆడపిల్ల అయితే తగు జాగ్రత్తలు చెప్పి, మగపిల్లవాడైతే అతనికి దాంట్లో ఉన్న కష్ట నష్టాలు
చేయవలసిన పనులు, చేయకూడని పనులు కట్టడి చాలా అవసరం. ఈ తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఇంకో విషయం గమనించండి. ఇంజనీరింగ్ చదివి పట్టాలు పరుచుకుని ఉద్యోగాలు చేస్తున్న వారు టెర్రరిస్టు శాఖల్లో చేరటం కానీ, విదేశాలకు మన దేశ రక్షణ రహస్యాల్ని అమ్మటం ద్వారా కానీ, ఇయ్యటం ద్వారా, బహిర్పరచడం ద్వారా కానీ మనం చూస్తున్నది ఏమిటి? ఇది మతంతో కాదు నేను మాట్లాడేది, మతం దృష్ట్యా కాదు. పాకిస్తాన్కి దేశ రక్షణ రహస్యాలు అమ్మిన వాళ్ళలో హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. డబ్బు కోసం కానీ ఏ దృష్టితో అయినా. సమాజంలో ఎప్పుడైతే వైషమ్యం, నిరాశ, మొదటిగా నిరాశ, ఉద్యోగం దొరకక నిరాశపడిన యువకులు తప్పుదారి పట్టడం చాలా తేలిక. అలాగే వైషమ్యం, ఒక సంఘటన ద్వారా మనసులో ద్వేషాన్ని పెంచుకుని పగ తీర్చుకోవటానికి మార్గాలు వెతికే యువత చాలామంది ఉన్నారు. అది టెర్రరిజము, మిలిటెన్సీనే కాదు, హత్యలు జరుగుతున్నాయి. పేపర్ చూడండి. ఫ్రెండ్స్ ఏదో విషయంలో ఘర్షణ వచ్చి హత్యలు చేసుకుంటున్నారు. ఒక 10 ఏళ్ల క్రితం కొత్తపేట పళ్ళ మార్కెట్ దగ్గర 10 రూపాయల కోసం వ్యక్తి హత్య జరిగింది. చిల్లర లేదన్న ఘర్షణతో. ఎంత మటుకు ఆలోచించాం దాని గురించి అంటే, ప్రజల్లో సంయమనం, ఒక శాంతియుత పరిష్కారం అన్నది లేకపోవటమే ద్వారా నేను గొప్ప, నాకు చెందిన ప్రతీతి గొప్ప, నా ఎక్కువ కదా, స్వార్థం కదా, ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉదాహరణలు చెప్పచ్చు, మాట్లాడుకుంటూ పోవచ్చు. నా వేదన, నా ఘోష, ఈ జనారణ్యంలో నా ఘోష ఏమిటి అంటే, కొద్దిగా ఒక్క గంట వెచ్చించి ఆలోచించండి. 10-12 ఏళ్ళ వయసు ఉన్న పిల్లల్లో కొన్ని నైతిక విలువలు నాటండి. ప్రవర్తన నియమావళి తెలపండి. చదివే ముఖ్యం కాదు, జీవితంలో చాలా ఉన్నాయి. తోటమాలి ఒక క్రోటన్ చెట్టుని కత్తిరించి చక్కగా అందంగా తీర్చిదిద్దినట్టు మన పిల్లల్లో ఉన్న విపరీత భావాన్ని నిర్లక్ష్య ధోరణి కొద్దిగా తొలగిస్తూ పోతే వారు అందంగా, చూడటానికి ఎంతో ముద్దుగా ఉండి, ప్రవర్తనతో సివిలిటీ కలిగి ఉండి సమాజంలో పైకి వస్తారు.
ఇదే పిల్లలు కదా రేపు దేశ రాజకీయ నాయకులు అయ్యేది, దేశంలో ఆఫీసర్లు అయ్యేది, పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, పరిపాలనా యంత్రాంగాల్లో కానివ్వండి, ఒక ఆఫీస్లో క్లర్క్గా కానివ్వండి, ఏదో ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక సినిమా హీరో కావచ్చు. ఆ సినిమా హీరో అయ్యి మత్తు మందులు జోలికిపోతే, ఒక రాజకీయ నాయకుడయ్యి లంచగొండితనం చేపడితే, ఒక ఉద్యోగిగా తన ధర్మం నిర్వర్తించకపోతే, తన కర్తవ్యం సరిగ్గా చేయకుండా జీవితం అంతా జీతం డబ్బులతోనే సరిపోతుంది అనుకుంటే, దీనికంతటికీ కారణం ఇంకొకటి, ఒక తల్లిదండ్రులే కాదు, ముఖ్యంగా ఉపాధ్యాయులు. నేటి పిల్లలు ఇంట్లో కన్నా, తల్లిదండ్రులతో కన్నా, బయటి స్నేహితులతో, ఉపాధ్యాయులతో బడిలో చాలా ఎక్కువ సమయం గడుపుతారు. కేవలం జీతం కోసం పనిచేసే ఉపాధ్యాయులు కొన్ని తరాల్ని నాశనం చేయగలరు. పిల్లల పెంపకం మీద, పిల్లల్ని కట్టడి చేయటంలో, వారికి నైతిక విలువలు నేర్పటంలో కొద్దిగా ఒక్క క్లాసులో 2 నిమిషాలు 3 నిమిషాలు వెచ్చించగలిగిన ఉపాధ్యాయుడు కొన్ని తరాలకి మార్గదర్శిగా నిలుస్తాడు. ఆ ఉపాధ్యాయుడు కాళ్ళు మొక్కి నెత్తి మీద నీళ్లు చల్లుకున్నా అతని రుణం మనం తీర్చుకోలేం. కొన్ని వందల వేల విద్యార్థుల భవితను తీర్చిదిద్దగలవాడు ఒక ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడు కేవలం చదువు మార్కులు మీదనే దృష్టి పెట్టకుండా, పిల్లలకు నయానా భయానా మెల్లిగా కొన్ని నైతిక విలువలు నేర్పితే, వాటితో ఉన్న ఉపయోగాలు వారికి తెలియజేసి, ప్రవర్తన ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా బాగుపడతారు, ఎలా చెప్తే, ఒక సంవత్సరం చాలు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక సంవత్సర కాలంలో కనీసం 200-300 మంది పిల్లల్ని సవ్యమైన మార్గాన పెట్టగలడు, వారి భవితను తీర్చిదిద్దగలడు ఒక్క ఉపాధ్యాయుడు. కాబట్టి ఈ ఉపాధ్యాయుల బాధ్యత చాలా చాలా ముఖ్యమైన, ప్రధానమైన, సమాజానికి ఎంతో మేలు చేసే బాధ్యత అది. ఆ వృత్తి గురువు. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా గురువుని గుర్తుపెట్టుకోగలిగినాడు, ఆ గురువు జీవితం ధన్యం కదా. అట్లాంటి గురువులు కావాలి. ఇది వింటున్న ఉపాధ్యాయులు కూడా కొద్దిగా మారండి, కొంచెం ఆలోచించండి. మీ వంతు కృషి మీరు చేయండి. తల్లిదండ్రులతో పాటు, తల్లిదండ్రులకు టైం ఉండట్లేదు. స్కూల్కి వచ్చిన విద్యార్థి ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ 90 మార్కులు వచ్చిన విద్యార్థి రేపు 80 మార్కులే వస్తే
ఆ 10 మార్కులు తగ్గటానికి కారణం ఏమిటి? ఏదన్నా కారణం ఉందా అన్నది తెలుసుకోండి. ఏదైనా వేరే అలవాట్లు జరుగుతున్నాయా, లేకపోతే ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగలేదా, సడన్గా ఎందుకు ఆకస్మికంగా ఆ విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చినాయి, లేకపోతే ప్రవర్తనలో మార్పు ఉంది, కాన్సన్ట్రేట్ చేసి క్లాస్లో ఉండే పాఠాలు వినే విద్యార్థి కొన్ని రోజుల తర్వాత మారితే టీచర్ తేలిగ్గా గుర్తుపట్టగలరు ఆ మార్పుని. ఆ మార్పు గమనించినాక దాన్ని కొంచెం ప్రశ్నించండి, కారణాలు వెతకండి, ఎందుకు వచ్చిందే ఆ మార్పు అని. ఈ తల్లిదండ్రుల కన్నా కూడా ఉపాధ్యాయులకే ఎక్కువ తెలుసు. అటువంటి ఉపాధ్యాయులకి నేను చేతులెత్తి మొక్కుతాను. ఉపాధ్యాయులు కొంచెం 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 మీ మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది, దాన్ని నెరవేర్చండి. తర్వాత ఈ ప్రస్తుతిలో, ఈ ప్రస్తుతీకరణలో ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. గురువులకు కానివ్వండి, టీచర్లకి, తల్లిదండ్రులకి ఏమన్నా భావనలు తట్టవచ్చు. నేటి సామాజిక పరిస్థితుల్ని మనం ఎలా మార్చగలము, ఏ కొద్ది ప్రయత్నంతో, తేలిగ్గా అమలుపరచగలిగిన విధానాలతో బయటి సామాజిక పరిస్థితి కానివ్వండి, లేకపోతే విద్యా విధానంలో కావాల్సిన మార్పులు కానీ మీకు తోస్తే ఈ మాధ్యమం ద్వారా మీరు వాట్సాప్లో 10-12 నిమిషాలు రికార్డ్ చేసి పంపించండి. ఇవన్నీ యూట్యూబ్లో పెట్టడమే కాకుండా ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకు అంటే తేలిగ్గా అమలు చేయగలిగిన ఏమన్నా కొద్ది మార్పులు ఉంటే వాటి మూలంగా మొత్తం దేశం, సమాజం బాగుపడుతుంది. మీరు మీ వంతు ఒక ఇటుక కట్టిన వారైతారు. భవిష్యత్తు సుఖంగా ఉండటానికి, సంక్షేమంగా ఉండటానికి ఈ చేతులతో ఒక ఇటుక పెట్టిన వారు అవుతారు. ఆలోచన కలిగి, ఒక భావన కలిగి, ఒక సూచన తోచి మీరు గనక స్పందించకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక మంచి మార్పుకి దోహదం చేయగలిగి కష్టపడకుండా, తేలిగ్గా, ఏమీ నష్టపోకుండా ఒక మంచి మార్పుకి దోహదం చేయగలిగి చేయకుండా ఊరుకున్న వాళ్ళు తనకే కాదు, తాను నష్టపోతాడు, మొత్తం మానవాళికి నష్టం చేకూరుస్తాడు. ఇది నిశ్చయం. చేయగలిగి గమ్మున కూర్చున్న వారితో నష్టం చాలా ఉంది. చేయలేని వారిని ఏమీ చేయలేము.
ఒక మంచి సూచన ఇవ్వగలిగిన వారు మౌనంగా ఉండిపోతే ఆ నష్టం వారికి ఒక్కరికే కాదు, కాలక్రమేణా ఆ నష్టం వారికి ఉంటుంది, దేశానికి ఉంటుంది. దేశంలో ప్రజలుగా, నాగరికులుగా మనకి ఒక బాధ్యత ఉంది. ఒక ఓటు వేయటంతో సరిపోలేదు. మీరు తప్పులు చేయకండి. నైతికంగా మొబైల్లో మాట్లాడటం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం, అవినీతికి పాల్పడటం, ఉద్యోగ ధర్మం సరిగ్గా నివర్తించడం మీరు చేయకపోతే మీరొక్కరే కాదు, మీ పిల్లలు చెడిపోతున్నారు. వారు వారి పిల్లల్ని అలాగే పెంచుతారు. అంటే మీ మనవాళ్ళు కూడా చెడిపోతారు. ముందు తరాల వాళ్ళు అందరూ చెడిపోతారు. మీరు సరిగ్గా పెంచితే, వారు వారి పిల్లలు సరిగ్గా పెంచితే, వారు వారి పిల్లలు సరిగ్గా పెంచితే, ఒక 2-3 తరాల తరువాత ఇవాళ మొదలు పెడితే ఈ యాగం అన్నది, ఈ ప్రయత్నం అన్నది ఇవాళ మొదలు పెడితే ఒక 25-30 ఏళ్ల తరువాత ఫలితం చూపుతుంది. యువత, టీనేజ్ పిల్లల్లో మార్పు వస్తే వారి భవిష్యత్తు చక్కగా ఉంటుంది. వారు వారి పిల్లల్ని సక్రమంగా పెంచుతారు. ఇది మౌలికం. కాబట్టి ఏమి చేస్తారు, ఏమి చెయ్యరు అన్నది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాను నేను. మనకెందుకు అనుకుంటారా? అనుకోండి. అందరం నష్టపోతాం, మీరే కాదు, నేనే కాదు, మనం అందరం నష్టపోతాం. ముఖ్యంగా మీ పిల్లలు నష్టపోతారు, మీ ముందు తరం వారు నష్టపోతారు. అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. నేటికి చాలు, నేడు సరిగా గడుస్తోంది అన్న తృప్తి ఒక్కటే ఉంటే ముందు 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 జరగబోయే పరిమాణాల గురించి ఏమాత్రం చింతన లేకపోతే ఆ జరిగే ప్రమాదాలకి మీరే బాధ్యులు. మీ వంతు జ్వాలలు మీరు పెడుతున్నట్టు. ఇవాళ నిప్పంటిస్తున్నారు, రేపు ఎప్పుడో మనుతుంది. ఏమి చేయాలి అన్నది మీకే వదిలేస్తూ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నా ఉద్దేశం మంచిది, ఏదో ఒక మంచి ఫలితం వస్తుంది అన్న దానితో మొదలుపెట్టాను తప్ప ఎవరిని కించపరచాలని కాదు, తప్పు పట్టాలని కాదు. దయచేసి తప్పు చేస్తే, ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఉంటాను. ధన్యవాదాలు. సెలవు.